పరకామణి వ్యవహారంలో కంప్లైంట్ ఇచ్చిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సీల్డ్ కవర్లో రిపోర్టు సబ్మిట్ చేయాలని కోర్టు ఆదేశించిన సమయంలో సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సతీష్ మరణంపై డీజీపీ తక్షణం విచారణ జరిపించాలంటున్న జనసేన నేత కిరణ్ రాయల్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇవాళ ఏవీఎస్ఓ మాజీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి ఏవీఎస్ఓ మృతి చెందాడు. అయితే ఈ యొక్క మృతికి సంబంధించి కూడా సరే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. సూసైడా లేకపోతే ఏదైనా అనుమానస్థితిలో మృతి చెందాడు అనేసి కూడా సరే అట్లా పోలీస్ శాఖ కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూడొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరకామణి కేసుకి సంబంధించి రవికుమార్ని అప్పట్లో పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ అప్పట్లో పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ కంప్లైంట్ కూడా ఆయనే మొదటిసారి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ నెల 6వ తేదీ కూడా సిఐడి విచారణ కూడా హాజరైనటువంటి సతీష్ కుమార్ తర్వాత కూడా రెండోసారి కూడా విచారణకు రావాలంటూ కూడా సరే సిఐడి అధికారులు ఆయన ఆదేశించారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగ నిమిత్తం కూడా సరే ఆ తాడిపత్రిలో ఉన్నటువంటి అక్కడ ఆయన విధులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ తాడిపత్రి సమీపంలో కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క మృతిపై కూడా సరే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ కూడా సరే చాలా మంది ఆ భక్తులు కూడా సరే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అతను ఆత్మహత్య లేకపోతే మృతి చెందాడా ఏంటి అసలు హత్య ఇలాంటి కోణాల్లో కూడా సరే దర్యాప్తు అయితే వేగవంతం చేయాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా సరే అంటే శ్రీవారి భక్తులు కూడా కోరుతున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు సతీష్ కుమార్ గారి మృతిని? సార్ పోలీసుల శాఖలో పోలీసులు అంటే చాలా ధైర్యంగా ఉంటారు, మనోధైర్యం ఎక్కువ ఉంటుంది. పక్కన ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే పోలీసులే భరోసా ఇస్తారు. అలాంటి పోలీసులే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే చూడాల్సిన పరిస్థితి. ఇది చాలా దారుణం అండి. ఇతను ఒక దేశాన్నే కుదిపేసిన పరకామణి చోరీ దొంగను పట్టుకున్న ఇతను పరకామణి చోరీ ఎవరైతే రవికుమార్ అతను ఉన్నాడో అతని మీద కంప్లైంట్ ఇచ్చిన అతను ఈ సతీష్ కుమార్. అతను గతంలో ఏవీఎస్ఓగా తిరుమలలో పనిచేశాడు. అతను పనిచేసేటప్పుడు ఈ పరకామణి చోరీ మీద కేసు పెట్టి అప్పుడు ప్రభుత్వంలో ఇతను మళ్ళీ రాజీకి వెళ్ళారని చెప్పి కూడా ప్రచారం జరగడంతో ఇప్పుడు దాని మీద సిట్ విచారణ కోరింది. హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు 2వ తేదీ లోపల సీల్డ్ కవర్లో ఎవరైతే నిందితున్నారో వాళ్ళని సీల్డ్ కవర్లు ఇవ్వమని చెప్పి సిట్టుకి ఆదేశాలు ఇచ్చారు. ఈ 2వ తేదీ లోపు అంటే 10-15 రోజుల సమయం ఉంది. 10-15 రోజుల లోపల ఇతను చనిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఇస్తుంది. ఇది అనుమానసిత మృతి. ఒక రైలు పట్టాల దగ్గర పడిపోయాయంటే మీరు చూడండి, ఈ గాయాలు బట్టి చూసారంటే ఇది నార్మల్ మృతిగా లేదు, ఆత్మహత్యలా కనిపించట్లేదు. చూడండి, ఇది నా ఆత్మహత్యలాగైతే కనిపించట్లేదు. చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరు కొట్టి చంపేసినట్టుంది. ఇది హత్యగానే అని మేము అనుకుంటున్నాము. ఇక విచారించే బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది. డీజీపీ గారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఆత్మహత్య ఎవరైతే ప్రెజర్ చేసి ప్రేరేపించారో వాళ్ళని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేయాలి. అలాగే హత్య అయితే దీన్ని ఎవరు చేశారో మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే బాబాయిని లేపేసడానికి ఎట్లాంటి హత్యలు ఎంత పెద్ద సమస్య కాదు. కాబట్టి అనుమానం వ్యక్తమవుతోంది. ఇవంతా కూడా కుట్రలో భాగంగా అందరూ నిందితులు బయటకు వస్తారని భయంతో ఇతన్ని చంపేసిన అనుమానం ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూలో ఉండేది ఇద్దరే, ఒకటి రవికుమారు, ఇంకో అతను ఇతను పట్టుకున్న అతను పట్టుకున్న అతను చనిపోయాడు. దొరికిన అతను ఉన్నాడు. దొరికిన అతనికి వెంటనే రక్షణ కల్పించాలి. అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని అతన్ని పోలీస్ కస్టడీలో పెట్టుకోవాలి. 2వ తేదీ విచారణ పూర్తయిన తర్వాత సీల్డ్ కవర్ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు వచ్చే వరకు అతను పోలీస్ కస్టడీ ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే చూడొచ్చు, ఇప్పటికే చాలా మందిని కూడా పోలీస్ అధికారులను కూడా విచారించేది ఈ యొక్క కేసుకి సంబంధించి విట్నెస్గా ఉన్న వ్యక్తి ముఖ్యంగా సతీష్ కుమార్. ఈ యొక్క సతీష్ కుమార్ మృతి చెందారు. అంటే మిగతా ఈ కేసుకి సంబంధించి అందరికీ కూడా సరే యొక్క పోలీస్ శాఖ కానీ అయితే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి, అదేవిధంగా సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏ విధంగా చూడొచ్చు? చాలా బాధాకరం అండి. ఇప్పుడు ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో అలాగే ఎవరైతే దీంట్లో సాక్షులు ఉన్నారో వాళ్ళందరికీ ఇమీడియట్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు అవసరం ఉంది, సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. వెంకటేశ్వరం సంబంధించి సొత్తు తినేశారు వీళ్ళు 100 కోట్లు. కాబట్టి సతీష్ కుమార్ని ఒక ఇష్యూ జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుని డీజీపీ గారు రవికుమార్ని మిగతా సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీస్ కస్టడీ తీసుకుంటే 2వ తేదీ తర్వాత దీనిపైన చర్యలు ఏ విధంగా రిపోర్ట్ వస్తుందో తర్వాత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని లోపే ఇంకా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో ఇంకా కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇది కానీ బయటపడితే చాలా మందికి జీవితాలు, వాళ్ళ ఉద్యోగాలు కాదు జీవితాలు కూడా తారుమారైపోతున్న భయంతో ఇవి చేయించారు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కనుసన్నలు వచ్చే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, దొరికిపోతారు. అయితే మనం చూడొచ్చు, అయితే సతీష్ కుమార్ మృతిని ఏదైతే అనుమానాస్పద మృతిగా కాదు హత్య కూడా సరే మేము భావిస్తున్నాము. దీనిపైన ఎంక్వైరీ ఏదైతే
పోలీస్ శాఖ వెంటనే చర్యలు చేపట్టి చేయాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా సరే కిరణ్ రాజు చెప్తున్న పరిస్థితి. మరో ముఖ్యంగా ఏదైతే పట్టుకున్న వ్యక్తి సతీష్ కుమార్, దొరికిపోయిన వ్యక్తి రవికుమార్ కాబట్టి సతీష్ కుమార్ మృతి చెందాడు, రవికుమార్ కన్నా రక్షించి ఆ సీల్ కవర్లో కూడా సరే సిఐడి అధికారులు ఏదైతే నివేదిక ఇవ్వాలో ఈ నివేదిక ఇచ్చేంత వరకు కూడా సరే రవికుమార్ని వెంటనే పోలీస్ కస్టడీకి తీసుకొని అతని ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీస్ శాఖ మీద ఉంది. అదేవిధంగా ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే సాక్షులు ఉన్నారో ఈ యొక్క సాక్షులందరూ కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా పోలీస్ శాఖ మీద ఉన్నదంటూ కూడా సరే కిరణ్ రాజు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క దేశాన్ని కుదిపేసినటువంటి పరకామణి కేసుకు సంబంధించి జాగ్రత్తలు అయితే పాటించాలనేసి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క పోలీసు శాఖ వీళ్ళందరికీ రక్షణ కల్పించాలంటూ కూడా సరే వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఘటనకు సంబంధించి సతీష్ కుమార్ మృతికి సంబంధించి కూడా చూడొచ్చు. ఏదైతే అక్కడ తాడిపత్రికి సమీపంలో ఉన్నటువంటి కోమలి వద్ద ఆయన మృతి చెందాడో ఆ మృతికి సంబంధించి కూడా ఆయన ఫేస్కి సంబంధించి గాయాలైతే ఉన్నాయి. అయితే ఈ యొక్క అనుమానాలు కూడా వ్యక్తం నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా దీనిపై సీరియస్ అయింది. ఎందుకంటే టీటీడీ లాంటి పరకామణి కేసుల్లో ప్రధానంగా ఏదైతే సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకే ఈ యొక్క కేసు కూడా అప్పుడు నమోదైన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత చార్జ్ షీట్ అయింది. అయితే ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఆ యొక్క సంఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా సరే డాగ్ స్క్వాడ్ అయితే పిలిపిస్తున్నారు. ఆ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ వచ్చి ఆ యొక్క పరిశీలన చేసిన తర్వాత కూడా దీనిపై లోతుగా విచారించాల్సిన అవసరం అయితే కూడా ఉండదంటూ కూడా సరే ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. పరకామణి లాంటి కేసులో నిందితులు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా తేలాల్సిన సమయంలో ఇలాంటి ఘటన జరగడం అంటే సూసైడా, అనుమానితమూత, ఎవరైనా చంపారా అనేది వెంటనే పోలీస్ శాఖ విచారణ చేపట్టి వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా సరే అటు శ్రీవారి భక్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి.